వెల్కమ్ టు మ్యాన్ రోబో. ఇచ్చోటనే గుర్రం జాషువా గారి పద్యం గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. గతించిన కాలం ఒక వెండితెర ఇలవేల్పు జ్ఞాపకం, తెలుగు ప్రజల అభిమాన గుండె సబ్బడి, నటరత్న ఎన్టీఆర్ తిరుగాడిన చోటు, నడయాడిన జ్ఞాపకం, 50 ఏళ్ళు ఏకచక్రాధిపత్యంగా అభిమాన సామ్రాజ్యాన్ని ఏలిన మకుటం ఉన్న మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు నివాసం ఉన్న దేవాలయం. ఎన్నో సినిమాల కథలు ఇంట్లో ఊపిరిపోసుకున్నాయి. ఇప్పటి చెన్నై, అప్పటి మద్రాసులోని పాండీ బజార్ బజుల్లా రోడ్లోని కలకల్లాడిన ఇల్లు మహానటుడు ఎన్టీఆర్ది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ ఇల్లు దేవుడు లేక వెలవెలపోయింది. భక్తులు తిరుపతిలో శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుంచి తమ అభిమాన ఆరాధ్య దైవం ఎన్టీఆర్ని దర్శించుకునేవాళ్ళు. తిరుపతి నుంచి మద్రాసు చేరుకునేవాళ్ళు. ఎన్టీఆర్ని చూపించడం కోసం ట్రావెల్స్ వారు ఏర్పాటు చేసేవారు. 8026 చదరపడుగుల ఇల్లు. పొద్దున్నే తాను చూడడానికి వచ్చే అభిమానులను ఆప్యాయంగా పలకరించేవారు. కుశల ప్రశ్నలు వేసేవారు. నటులు, దర్శకులు, నిర్మాతలతో నిత్యం ఆ ఇల్లు కలకల్లాడేది. 3 గంటలకే ఆ ఇంట్లో సుప్రభాతం. ఎన్టీఆర్ గారు నిద్రలేచే సమయం. మద్రాసులో పర్యాటక ప్రాంతాల్లో ఎన్టీఆర్ గారి నివాసం కూడా ఉండేది. అంటే ఆ ఇంటి గొప్పతనం, ఎన్టీఆర్ గారి కీర్తి ఊహించుకోవచ్చు. కాలం కదిలింది. ఎన్టీఆర్ భౌతికంగా లేరు. ఇప్పుడు ఈ ఇల్లు ఇలా దేవుడు లేని కోవెలల్లా. ఈ ఇంటిని స్మారక కేంద్రంగా, విశ్వవిఖ్యాత నటుడి మ్యూజియంగా మారిస్తే ఎంత బాగుండు. అభిమాన కథానాయకుడు, ప్రజల హృదయాల్లో కొలువైన దేవుడు నందమూరి తారక రాముడు ఇంకా ఇక్కడే తిరుగాడుతున్నట్టుగా ఉంది. ఒకప్పుడు ఇక్కడ నిత్యం రద్దీ, ఎన్టీఆర్ కోసం ఎదురు చూసే అభిమానుల సందడి. ఇప్పుడు ఇలా ఎలా ఉందో చూడండి. మీకు తెలిసిన మహానటుడు ఎన్టీఆర్ జ్ఞాపకాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ మ్యాన్ రోబో.